హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి పంచాయత్ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ మోడల్ పేపర్ చూద్దాం ఇవాళ. సో స్క్రీనింగ్ టెస్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయండి? ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? 150 మార్కులు, 150 సమయం 150 నిమిషాలు. సో ఫస్ట్ 2017 మార్చ్ 16న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? 2017 మార్చ్ 16న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? అమరీందర్ సింగ్. అమరీందర్ సింగ్ అండి. నెక్స్ట్ 2017 జనవరిలో పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఎవరు? 2017 జనవరిలో పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఎవరు? వి కోటేశ్వరమ్మ. 2017 మార్చిలో దిలీప్ సర్దేశాయ్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్ ఎవరు? 2017 మార్చ్లో దిలీప్ సర్దేశాయ్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్ ఎవరు? రవీంద్రన్ అశ్విన్. రవీంద్రన్ అశ్విన్. నెక్స్ట్ 2017 మార్చ్ 20న విడుదలైన ప్రపంచ సంతోష సూచీలో భారత స్థానం ఎంత? 2017 మార్చ్ 20న విడుదలైన ప్రపంచ సంతోష సూచీలో భారత స్థానం ఎంత? 122. జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ 2017 జనవరి 4న సుప్రీంకోర్టుకు ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు? జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ 2017 జనవరి 4న సుప్రీంకోర్టుకు ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు? 44వ న్యాయమూర్తిగా. నెక్స్ట్ 2017 జనవరిలో మరణించిన అక్బర్ హష్మీ రబ్సం. అక్బర్ హష్మీ రబ్సం జానీ ఏ దేశ మాజీ అధ్యక్షుడు? 2017 జనవరిలో మరణించిన అక్బర్ హష్మీ రబ్సం జానీ ఏ దేశం మాజీ అధ్యక్షుడు? ఇరాన్ దేశానికి మాజీ అధ్యక్షుడు అండి అక్బర్ హష్మీ రబ్సం జానీ. ఈయన 2017 జనవరిలో మరణించాడు. నెక్స్ట్ 14వ ప్రవాస భారతీయ దివస్ సదస్సుకి ముఖ్యమంత్రిగా హాజరైన ఆంటోనియా కోస్టా ఏ దేశ ప్రధాని? 14వ ప్రవాస భారతీయ దివస్ సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరైన ఆంటోనియా కోస్టా ఏ దేశ ప్రధాని? పోర్చుగల్ ప్రధాని అండి. నెక్స్ట్ 100 బొలివర్ నోట్లను ఇటీవల రద్దు చేసిన దేశం ఏది? 100 బొలివర్ నోట్లను ఇటీవల రద్దు చేసిన దేశం వెనిజులా. నెక్స్ట్ 2016 సంవత్సరానికి ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా ఎవరిని ఉత్తమ క్రీడాకారిగా ప్రకటించింది? 2016 సంవత్సరానికి ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా ఎవరిని ఉత్తమ క్రీడాకారుడిగా ప్రకటించింది? క్రిస్టియానో రొనాల్డో. 2016 డిసెంబర్లో జూనియర్ ప్రపంచ హాకీ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? 2016 డిసెంబర్లో జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం లక్నో. నెక్స్ట్ అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనశాల సైన్స్ మ్యూజియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు? అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనశాల సైన్స్ మ్యూజియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు? తిరుపతిలో శంకుస్థాపన చేశారండి. ప్రిన్సిపియా మ్యాథమెటికా పుస్తక రచయిత ఎవరు? ప్రిన్సిపియా మ్యాథమెటికా పుస్తక రచయిత ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండి. ప్రిన్సిపియా మ్యాథమెటికా. నెక్స్ట్ అగ్నిపై ఖండాంతర క్షిపణి పొడవు ఎంత? అగ్నిపై ఖండాంతర క్షిపణి పొడవు ఎంత? 17 మీటర్లు. గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి అంశాలపై ఆసియా పసిఫిక్ దేశాల మంత్రిత్వ శాఖల సదస్సు 2016 డిసెంబర్లో ఎక్కడ నిర్వహించారు? గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి అంశాలపై ఆసియా పసిఫిక్ దేశాల మంత్రిత్వ శాఖల సదస్సు
2016 డిసెంబర్‌లో ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో అండి. న్యూఢిల్లీలో. 2017 జనవరిలో భారత్‌లో పర్యటించిన ఉహురు కెన్యట్టా ఏ దేశ అధ్యక్షుడు? 2017 జనవరిలో భారత్‌లో పర్యటించిన ఉహురు కెన్యట్టా ఏ దేశ అధ్యక్షుడు? కెన్యా దేశానికి అధ్యక్షుడండి. రాజీవ్ జైన్ ఇటీవల ఏ సంస్థకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు? రాజీవ్ జైన్ ఇటీవల ఏ సంస్థకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు? ఐబీ. ఆంధ్రప్రదేశ్‌లో కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. కొవ్వాడ ఏ జిల్లాలో ఉంది? ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. కొవ్వాడ ఏ జిల్లాలో ఉంది? శ్రీకాకుళం జిల్లాలో ఉంది. నెక్స్ట్ అమెరికా అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ 2017 జనవరిలో ఎవరికి లభించింది? అమెరికా అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ 2017 జనవరిలో ఎవరికి లభించింది? జో బిడెన్. జో బిడెన్. 2016 డిసెంబర్లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగాయి? 2016 డిసెంబర్లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగాయి? తిరువనంతపురంలో అండి. సో, తిరువనంతపురంలో 2016 ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇటీవల కింది వారిలో ఎవరిని తొలగించింది? సుప్రీంకోర్టు ఇటీవల కింది వారిలో ఎవరిని తొలగించింది? బీసీసీఐ అధ్యక్షుడిని, కార్యదర్శిని సుప్రీంకోర్టు ఇటీవల తొలగించిందండి. ఢిల్లీ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఢిల్లీ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? అనిల్ బైజాల్. ఇటీవల మరణించిన సుందర్లాల్ పట్వా ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? ఇటీవల మరణించిన సుందర్లాల్ పట్వా ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అండి సుందర్లాల్ పట్వా. 2016 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డు ఏ భాషా రచయితకు లభించింది? 2016 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డు ఏ భాషా రచయితకు లభించింది? బెంగాలీ అండి. సో, బెంగాలీ రచయితకు 2016 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. 62వ ఫిలింఫేర్ అవార్డుల్లో జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి దక్కింది? 62వ ఫిలింఫేర్ అవార్డుల్లో జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి దక్కింది? శత్రుఘ్న సిన్హా. 2016 మిస్ వరల్డ్ టైటిల్ను ఏ దేశానికి చెందిన యువతి కైవసం చేసుకుంది? 2016 మిస్ వరల్డ్ టైటిల్ను ఏ దేశానికి చెందిన యువతి కైవసం చేసుకుంది? పోర్ట్రికో. ఐసీసీ వన్‌డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు? ఐసీసీ వన్‌డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. నెక్స్ట్ 2017 జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు? 2017 జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు? రోజర్ ఫెదరర్. 2017 జనవరిలో రంజీ ట్రోఫీ క్రికెట్ను గెలుచుకున్న జట్టు ఏది? 2017 జనవరిలో రంజీ ట్రోఫీ క్రికెట్ను గెలుచుకున్న జట్టు ఏది? గుజరాత్ అండి. సో, 2017 జనవరిలో రంజీ ట్రోఫీ క్రికెట్ ఎవరు గెలుచుకున్నారండి? గుజరాత్. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న నిర్వహిస్తారు. 2017 జనవరిలో పద్మభూషణ్ పురస్కారం పొందిన మహాచక్రి సిరిందర్ ఏ దేశ యువరాణి? 2017 జనవరిలో పద్మభూషణ్ పురస్కారం పొందిన మహాచక్రి సిరిందోన్ ఏ దేశ యువరాణి? థాయిలాండ్ దేశ యువరాణి అండి. పిఎస్ఎల్వి సి
37 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? పిఎస్ఎల్విసి 37 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఇస్రో 2017 ఫిబ్రవరి 15న పిఎస్ఎల్విసి 37 ద్వారా 104 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపింది. ఒకే వాహక నౌక నుంచి ఒకేసారి 104 దేశ విదేశీ ఉపగ్రహాలను ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో రష్యా 37 ఉపగ్రహాలను పంపించింది. 104 ఉపగ్రహాల్లో విదేశీ ఉపగ్రహాలు 101, భారత్‌కు చెందినవి 3 ఉన్నాయి. ఇవండి పిఎస్ఎల్విసి 37 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి సంబంధించి సరైనవి. ఈ 3 సరైనవే అండి. ఇవండి ఈ వీడియోలోని ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ మోడల్ పేపర్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని స్క్రీనింగ్ టెస్ట్ క్వశ్చన్స్‌తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.